వెల్కమ్ టు టీ10 నేను రేవతి. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో అవకతవకల వ్యవహారం మరోసారి తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. ఆదివారం వేలాది మంది అభ్యర్థులు పాట్నాలోని గాంధీ మైదాన్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో సీఎం నివాసం వైపు ర్యాలీగా బయలుదేరేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించి లాఠీ చార్జీ చేశారు. డిసెంబర్ 13న నిర్వహించిన బీపీఎస్పీ కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష పత్రం లీక్ అయినట్టు ఆరోపణలు లేవనెత్తడంతో గత 10 రోజులకు పైగా నిరుద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు. పరీక్షలు రద్దు చేసి కొత్తగా మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. పరీక్షలు రద్దు చేసే ప్రసక్తే లేదని అధికారులు తేల్చి చెప్పారు. ఏప్రిల్లో జరగనున్న పరీక్షలపై అభ్యర్థులు దృష్టి పెట్టాలని సూచించారు. ఈ పరీక్షలను పారదర్శకంగానే నిర్వహించామని, విద్యార్థుల వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు తమ ఆందోళనల్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. విద్యార్థుల నిరసనకు జన్ సూరజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ పూర్తి మద్దతును ప్రకటించారు. 5 సభ్యులతో కూడిన విద్యార్థి ప్రతినిధి బృందం తమ డిమాండ్లను చెప్పేందుకు సీఎస్ ను కలుస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయానికి రాకపోతే అభ్యర్థులు మళ్లీ తమ నిరసనలు కొనసాగిస్తారన్నారు. తమకు రాజకీయాలతో పనిలేదని, పరీక్ష నిర్వహిస్తే చాలని పేర్కొంటున్నారు. అధికారులు తమ పట్ల ఇలా వ్యవహరిస్తున్నారని ఎప్పుడూ అనుకోలేదని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలపై ఎస్పీ సహరావత్ మాట్లాడుతూ నిరసన తెలుపుతున్న విద్యార్థుల్ని ఈ ప్రదేశాన్ని ఖాళీ చేయించాలని కోరాం. కానీ వాళ్లు వినడం లేదు. వారి డిమాండ్లను వినేందుకు సిద్ధంగానే ఉన్నాం. కానీ వాళ్లు మమ్మల్ని నెట్టారు. ఆ తర్వాతనే మేము జల ఫిరంగులు ప్రయోగించాల్సి వచ్చిందని తెలిపారు. విద్యార్థులను ఉసిగొల్పారంటూ ఎన్నికల వ్యూహకర్త జన సూరజ్ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ సహా సుమారు 700 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు బీహార్ పోలీసులు సోమవారం తెలిపారు. గాంధీ మైదానంలో అధికారికంగా సమావేశమవడం, ప్రజలను రెచ్చగొట్టడం, శాంతి భద్రతల సమస్యను సృష్టించడం వంటి నేరాల కింద కేసు నమోదు చేశారు. 70వ బీపీఎస్సీ ప్రిలిమ్స్ కు మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులు నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం పాట్నాలోని గాంధీ మైదాన్ లో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో ఛత్ర సంసద్ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ బీహార్ యంత్రాంగం ఆందోళనకారులపై పోలీసులను ప్రయోగించింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్లు ప్రయోగించారు. కార్యక్రమానికి అనుమతి లేకపోయినప్పటికీ గాంధీ విగ్రహం ఎదుట జనం గుమిగూడి శాంతి భద్రతల సమస్య సృష్టించారని బీహార్ యంత్రాంగం ఆరోపించింది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాళ్ళని చూస్తూనే ఉండండి టీ10.